దేవుని తెలుసుకున్న దగ్గర ఆపాను క్లుప్తంగానే. ఇవాళ ఉదయం అంటే మధ్యాహ్నం అనుకోండి, నేను ఎలా వెనక్కి వెళ్ళిపోయాను. జనరల్గా రెండే పార్ట్స్ ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రెండే ఉండాలి. ద లైఫ్ బిఫోర్ వి న్యూ గాడ్ అండ్ ద లైఫ్ ఆఫ్టర్ వి నో గాడ్. We should never turn back because I paid the highest price turning back for years. ఆ విషయం నేను చెప్పాను. అక్కడ నేను ముగించి వర్తమానంలోకి వెళ్ళాను. 31 years బ్యాక్ ఏం జరిగిందో, మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలని యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం దేవుడు డైలీ బ్రెడ్లో వచ్చి నాకు చూపించగా నా జీవితం దేవుడికి పునర్సమర్పించుకొని 1995, సో దిస్ ఇస్ మై 30th years ఇన్ మినిస్ట్రీ. ఇప్పుడు 30 సంవత్సరాల స్టోరీ నేను 3 నిమిషాలు చెప్పాలి మీకు. 3 నిమిషాలు లిటరల్గా 3 భాగాల్లో చెప్పేస్తాను. 1995 to 2005 నేను ఉద్యోగం చేస్తూ, నేను చెప్పాను కదా నా ఉద్యోగం పోయింది. నా మొదటి ఉద్యోగంలో నేను ఫ్రాడ్ చేశాను. రాజీవ్ ముత్యాల, ఐఎమ్ షూర్ హీ ఇస్ దేర్, థ్యాంక్ యూ. ద రీజన్ వై ఐ టుక్ హిస్ నేమ్ ఇస్, నా కజన్ అవుతాడు. రాజీవ్ ముత్యాల వాళ్ళ నాన్నగారు రంజిత్ గారు, మావయ్య అని పిలుస్తాను. వాజ్ వండర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. మా నాన్నగారు వాళ్ళు చాలా క్లోజ్గా ఉండేవారు. నేను చేసిన ఫ్రాడ్ ఒకటైతే అది 4 లక్షలు అని చెప్పాను. ఆ ఫ్రాడ్కి ఒప్పుకున్నాను కాబట్టి ఇంకా ఎవరో మా కంపెనీలో ఫ్రాడ్ చేశారు, ఆ విషయం నాకు తెలియదు. నా మీద 20 లక్షల రూపాయల కేసు వేశారు. 1995 ఐ గాట్ మ్యారీడ్. పెళ్ళైన 2-3 నెలలకి పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి ఎందుకు వస్తారు, ఈ 4 లక్షల రూపాయలు కడతామని చెప్పాం, డబ్బులు కూడా కట్టేస్తున్నాం కాబట్టి ఏదో పొరపాటు అయి ఉంటుంది. నాంపల్లి దగ్గర క్రైమ్ బ్రాంచ్ అని ఉంటుంది, అక్కడికి రమ్మని చెప్పారు. నేను నెక్స్ట్ డే వెళ్ళిపోయాను క్రైమ్ బ్రాంచ్కి. వెళ్ళగానే పోలీసులు చాలా రెస్పెక్ట్తో పిలుస్తారు కదా, ఆ భాష నేను వాడను, ఆ భాష మీరు అర్థం చేసుకోండి. ఆ భాషలో నన్ను పిలిచారు. ఆ పోలీస్ ఆఫీసర్ పిలిచి 20 లక్షలు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. 20 లక్షలు ఏంటి సార్ అన్నాడు. మా కొలీగ్ ఒక పేరు చెప్పాడు. అలా నాయన నీతో పాటు పనిచేశాడు కదా, నీకు తెలుసు. ఆయనతో తెలియదు, మేము కలిసి పనిచేసాం. ఆయన నిన్ను అరెస్ట్ చేసాము, జైల్లో ఉన్నాడు కింద, సాయంకాలం నేను జైల్లో వేస్తాం అన్నాడు. నాకు అర్థం కాల. I just rededicated my life to the Lord. I just started the ministry and I just got married. And this is not my crime, this is somebody else's crime. నా తప్పు నేను ఒప్పుకున్నాను, దానికి వాళ్ళు ఏం శిక్ష లేదు, సస్పెండ్ చేశారు, డబ్బులు కట్టాక నేను పంపించేస్తా ఉన్నాను. ఈ లోపల నాన్నగారు చనిపోయారు. ఎందుకు రాజీవ్ ముత్యాల నేను పేరు తీసుకున్నానంటే, అక్కడున్న కానిస్టేబుల్ రిక్వెస్ట్ చేసి ఒక ఫోన్ కాల్ నేను చేసుకోవాలంటే, బాబు ఇక్కడి నుంచి ఫోన్ కాల్ చేయకూడదు. లాంగ్ స్టోరీ షార్ట్, ఫైనల్గా నేను ఫోన్ కాల్ చేశాను రాజీ మామయ్య. ఫోన్ కాల్ పికప్ చేసి చెప్పాను, మామయ్య నేను క్రైమ్ బ్రాంచ్లో ఉన్నాను. అక్కడికి ఎందుకు వెళ్ళేవారు అన్న. ఎందుకు వెళ్ళాడంటే ఇదేదో చెప్తున్నారు, 20 లక్షలు అంటున్నారు ఏంటి అని. దాని తర్వాత ఆ రోజు ఐ వాజ్ లెట్ గో. దెన్ మై మామయ్య సెడ్, ఒరే నువ్వు వెంటనే హైడింగ్లోకి వెళ్ళు, యాంటిసిపేట్ పెళ్ళి వచ్చేదాకా నువ్వు బయటికి రావు. నేను నెక్స్ట్ సండే వాక్యం చెప్పాలి. మా చర్చ్ ఇంట్లో దాక్కుని మామయ్య సహాయం ద్వారా యాంటిసిపేటరీ పెళ్ళి తీసుకొని, దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ ది మినిస్ట్రీ. సివిల్ కేసు, క్రిమినల్ కేసు 2 వేశారు. ఒక 1.5 years there were times when I used to preach on a Sunday morning and told the church that tomorrow I'm going to the court, please pray for me for a crime that I didn't do. So first 10 years, 1995 to 2005, I went through a lot of breaking. That was the time God was preparing. మా నాన్నగారి గురించి చెప్పారు కదా, నువ్వు దేవుడి సేవకు ఇస్తే చేయి, లేకపోతే ఈ లోకానికి నువ్వు న్యాయంగా సంపాదించవచ్చు అని చెప్పి చూపించన్నాడు, నిరూపించన్నాడు ఆయన. సో నేను ప్రార్థన చేసుకుంటే ఒక చిన్న జాబ్ వచ్చింది. అలాగే చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఐ జస్ట్ మూడ్ ఆన్, కంటిన్యూ టు వర్క్. ఎన్నోసార్లు నేను దేవా కష్టమైపోతుంది, సేవ చేస్తూ జాబ్ చేయాలంటే దేవుడు స్పష్టంగా నువ్వు పని చేస్తూ సేవ చేయమని చెప్పాను. 2005
ఇంకొక పెద్ద షాక్. నాన్నగారు చనిపోయారు, 10 సంవత్సరాలు అయింది. మా తల్లి మొదటిసారి హాస్పిటల్కి వెళ్తే బయటికి రాలా. షీ పాస్డ్ అవే. తను చనిపోక ముందు నేను ఇచ్చిన వర్తమానం, ఒక పక్షిరాజు గూడును కదిలిస్తే ఏ రీతిగా ఉంటుంది అని. ఆ వారంలోనే మా ఇంటి గూడు కదులుతుందో నాకు తెలియదు. I never knew that the eagle that stirs up the nest so that the birds can fly. I said, God sometimes shakes our nest and our very home was shaken. కొన్ని నెలలు అప్పుడు మాది అప్పుడు చిన్న సంఘం, రైట్ సైడ్ ఒక పిల్లలకి మా మమ్మీ ఆనుకుని కూర్చునేది. అటు చూసి నేను వాక్యం చెప్పడానికి నాకు ధైర్యం చాలేదు కాదు. I never looked at that part in the church. I never looked at, I always looked this side and preach. 2005 అయిపోయిన తర్వాత అప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాను. అప్పటి వరకు 10 years I was not part of administration. The elders were there, they were taking care of. Whenever they wanted me to preach, I preached. I continued to work. 2005 నుంచి there were so many things that happened. Long story short, in 2018 February, ఏ కంపెనీలో అయితే 15 years I've been working, that company was taken over multiple times. First it was a GE company, then it went bankrupt, and later on Warren Buffett's company, Berkshire Hathaway, they have invested, and it's called Arcadia. It is the third largest mortgage producer in the US. And I joined them as senior manager. I went up the ladder. 2018, I'm not exaggerating, in a 5-minute conversation, I became the country head of this company in India. That means I was heading that company, a company owned by Warren Buffett, a dream job for people. మీకు అర్థమవుతుందా? ఇంటర్వ్యూ లేదేం లేదు. I used to report it to the president as the head of HR, and he just said, I want you to be the country head. అంతే అయిపోయింది. నేను February of 2018. 6 months తర్వాత మన దేవుడు భలే ప్రాక్టికల్ జోక్లేస్తాడు. 6 months, August of 2018, God is telling, leave the job. ఏమన్నా దేవా జోక్లేస్తున్నావా? నువ్వు అద్భుతంగా ఇచ్చావు కదా ఉద్యోగం. నేను భలే జస్టిఫికేషన్స్ ఇచ్చానండి. మొదటి జస్టిఫికేషన్ ఏంటో తెలుసా? ఇంకా 10 మందికో 15 మందికో ఉద్యోగాలు పెట్టించవచ్చు. మంచి పొజిషన్ ఇచ్చావు కదా, అద్భుతంగా ఇచ్చావు కదా. ఇంకా గ్రేటెస్ట్ జస్టిఫికేషన్ ఏంటో తెలుసా? నేను దశం భాగం ఇంకొంచెం పెంచుతా ప్రభు. భలే బాగుంది కదా, ఆల్రెడీ పర్సంటేజ్ పెంచాను, ఇంకొంచెం పెంచుతాను. జీతం పెంచావుగా. దేవుడు అంటాను మానే. నాకుండిన బైబిల్ స్కిల్స్ అన్నీ వాడాను, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్. ఎందుకో తెలుసా? నో అని చెప్పడానికి, అవునని చెప్పడానికి కాదు. అంటే కాంటెక్స్ట్, విత్ ఇన్ ద కాంటెక్స్ట్ భలే ఉంటాయి కదా ఇవన్నీ. ఫైనల్గా 1 month ఈ డ్రామా మధ్యలో మా భార్య దగ్గరికి వెళ్ళి చూపించేవాడిని. దేవుడు ఉద్యోగం మానేయమంటున్నాడు. అయినా మళ్ళీ కొంచెం క్లారిటీ తెచ్చుకుంటానులే. ఇక మా భార్య చూసాను, నువ్వు ఇట్లాంటి తమాషాలు చేయకు, నీకు ఏ రోజైతే క్లారిటీ వచ్చిందో ఆ రోజు నా దగ్గరికి రా. 1 month అయిన తర్వాత John 6:27 NIV says, don't work for the food that perishes, work for that which is eternal. King James Version says, don't labor for that which is temporary. ఆ రోజు డోంట్ వర్క్ అన్నది నేను డోంట్ లేబర్ ఫర్ దట్ విచ్ ఇస్ టెంపరీ అన్నదాన్ని ఆ రోజు నేను ఎలా చదివానంటే డోంట్ గో టు వర్క్. డోంట్ వర్క్ ఎలా చదివాను నేను? డోంట్ గో టు వర్క్. Then I went and showed that verse to my wife. I said, God is speaking. తన రెప్ప కూడా లేదు. నన్ను ఇలా చూసింది, నువ్వు ఇంకొక సూచన అడుగుతావా, లేకపోతే ఈ రోజు పోయి రిజైన్ చేస్తావా? విల్ యూ ఆస్క్ ఫర్ అనదర్ సైన్ ఆర్ విల్ యూ రిజైన్ టుడే? మనం మామూలు కాదండి. మా కొడుకు దగ్గరికి వెళ్ళాను. అప్పుడు హీ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఐ సెడ్, నాన్న, గాడ్ ఈస్ ఆస్కింగ్ మీ టు లీవ్ ద జాబ్. డాడీ, నువ్వు ఎప్పటి నుంచి చెప్తున్నావు కదా మానేమని, మానేస్తావని. దేవుడు మానేయమంటే మానే అన్నాడు. ఇంకా నేను వెళ్ళా. భార్య మానేయమంటుంది, నెక్స్ట్ కొడుకు మానేయమంటున్నాడు. మనకి ఎవరైనా ఒకరు మన పార్టీలో ఉంటే దేవుడు ఇంత మాట్లాడక కూడా ఇంకొంచెం కంటిన్యూ అయిపోదామని మా కూతురు దగ్గరికి వెళ్ళాను. అప్పుడు షీ వాజ్ ఇన్ స్కూల్. కూతురు దగ్గరికి వెళ్ళి, నాన్న, దేవుడు ఉద్యోగం మానేయమంటున్నాడు. ఒకటే అంది, నా స్కూల్ ఫీజు కడతావా? షీ వాజ్ కడతాలే అన్నాడు. అయితే మానే అంది. అయితే మానే. కార్పొరేట్ జాబ్స్లో ఉన్న వాళ్ళు, ఐఎమ్ షూర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ ఇన్ గుడ్ జాబ్స్, well respected jobs. And when you are at the senior management level of leading a company,
when you say you're going to move out, nobody will keep you there for a long time. వాస్తవానికి ఆ ఒక వారంలోనే పంపించేస్తారు, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎందుకు జీతం ఇవ్వాలి వీళ్ళకి. నేను ఆగస్ట్ ఆఫ్ 2018 I told them that I'm quitting. They relieved me in April of 2019. And you believe it? In April of 2019 I quit my job. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్స్ బీన్ 6 years. అండ్ ఈ 6 years 30 years ఆఫ్ మినిస్ట్రీలో 24 years ఆఫ్ మినిస్ట్రీ ఒక ఎత్తు అయితే ఈ 6 సంవత్సరాల్లో దేవుడు తీసుకొని వెళ్ళిన ప్లేస్ లేదు. దేవుడు తీసుకొని వెళ్ళిన ప్లేస్ లేదు. ఐఎమ్ టెలింగ్ యూ, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, జస్ట్ గాడ్ టుక్ మీ టు ఎనీ అండ్ ఎవ్రీ ప్లేస్. And this Hope In, which is India's first multilingual Christian OTT,